సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. మండే ఎండలు ప్రాణాలు తీస్తున్నాయి. ఉదయం 7 గంటల నుంచే భగభగా మండుతున్న ఎండలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మండే ఎండలకు తోడు వడగాల్పులు తోడవడంతో పరిస్థితి మరింత దిగజారిపోతోంది. వడగాల్పులతో జనం పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. సోమవారం ఒక్క రోజులోనే తెలంగాణలో 11 మంది వడదెబ్బకు గురై చనిపోయారు. భానుడి సెగలకు వడదెబ్బకు గురై ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఆసిఫాబాద్, మంచిర్యాల, వనపర్తి, వికారాబాద్ జిల్లాలో మొత్తం 11 మంది చనిపోయారు. ఇప్పటికే వారిలో 3 యాచకులు కూడా ఉన్నారు. రాష్ట్రంలో పలువురు సామాన్య జనం వడదెబ్బకు గురై చనిపోగా సోమవారం ఒక్కరోజు 11 మంది చనిపోవడం ఆందోళనకు గురి చేస్తోంది. ఎంత ఎండలెక్కినా బతుకు కోసం పోరాటం చేసే రైతులు, వ్యవసాయ కూలీలు, రోడ్లపై చిరు వ్యాపారులు, నిర్మాణ రంగ కార్మికులు వడదెబ్బకు గురై ప్రాణాలు విడవడం, అనారోగ్యానికి పాలవటం విషాదం నింపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సాధారణ ఉష్ణోగ్రతల కన్నా దాదాపు 5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. గత వారం రోజులుగా 45 డిగ్రీలను దాటి ఎండలు మండిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో సోమవారం 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. నల్గొండ జిల్లా మాటూరులో అత్యధికంగా 45.5 డిగ్రీలు నమోదైంది. ములుగు జిల్లా మంగపేటలో 45.3, భూపాలపల్లి జిల్లా రేకుండలో 45.2, వనపర్తి జిల్లా పానగల్లో 45.1, నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో 45, నిడమానూరు, గద్వాల జిల్లా సట్టర్ల, ఖమ్మం జిల్లా నాగులవంచలో 44.9, ములుగు జిల్లా మల్లూరు, నిజామాబాద్ జిల్లా జఖోరాలో 44.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రాష్ట్రంలో 4 రోజుల పాటు వడగాలుల తీవ్రత కొనసాగుతుందని, అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. 8 జిల్లాల పరిధిలో వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. మంగళ, బుధవారాల్లో అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అన్ని చోట్ల 41 నుంచి 46 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. విపరీతమైన ఎండల్లో ఎటువంటి జాగ్రత్తలు పాటించకుండా తిరిగితే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంటుందని వైద్య నిపుణులు కూడా ఇటు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తప్పక బయటకు వెళ్లేవారు జాగ్రత్తలు పాటించాలని, ఎక్కువగా వాటర్ తాగాలని సూచిస్తున్నారు వైద్యులు. గర్భిణీలు, పిల్లలు, వృద్ధుల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అంటున్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు కూడా తీవ్రమైన ఎండలోకి వెళ్లకుండా ఉంటేనే మంచిదని అంటున్నారు వైద్యులు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.